ఒక వస్తువుపై కామం, క్రోధం, లోభం ఉండటం మంచిదేనా? ఏదో ఒక వనవు కావాలని కామం, అది దొరక్కపోతే క్రోధం, అయ్యో అయిపోతుందేమోనని లోభం నాలో ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉండటం మంచిదేవా? త్రివిధం వరశస్వేదం ద్వారం వాశనమాత్మవః కామస్క్రోధస్తథా లోభస్తం మౌదే తత్రయం త్యజేత్ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైత్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయం తతో యాతి పరాం గతిం. మంచిదని ఎవరంటారు? ఆత్మవాశం వల్ల పొందే నరకమహానగరానికి 3 ద్వారాలున్నాయి. మొదటిది కామం, రెండవది క్రోధం, మూడవది లోభం. అంటే ఎవరు ఆత్మవాశాన్ని పొందాలన్నా ఈ మూడింటిలో ఏ ఒక ద్వారం నుంచైనా పొందడానికి వీలుంది. కాబట్టి వివేకం గలవారు ఈ 3 నరకద్వారాల జోలికి పోకూడదు. అలా పోకపోతే ఆత్మశక్తిని పుంజుకొని శ్రేయోమార్గాన్ని అవలంబించి పరమపదాన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.